హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు అండ్ కిచెన్. నాకు తెలిసినంత వరకు గోంగూర పచ్చడిని రెండు రకాలుగా చేసుకుంటారు. ఒకటి ఎండుమిరపకాయలు వేసి, ఇంకొకటి పచ్చిమిరపకాయలు వేసి. కానీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండింటిని యూస్ చేసి పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీ అందరికీ నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసే ఈ గోంగూర పచ్చడికి మా ఫ్యామిలీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంత బాగుంటుంది మరి. అయితే ఈ గోంగూర పచ్చడి చేయడానికి నేను గోంగూర పెద్ద కట్టలు 2 తీసుకుని ఆకులంతా ఒలిచేసుకొని నీట్గా వాష్ చేసి ఒకరోజు మొత్తం ఎండలో ఆరబెట్టాను. అప్పుడు ఇలా వడబడుతుందనమాట. ఇలా లైట్గా వడబడితేనే గోంగూర పచ్చడికి టేస్ట్ బాగా వస్తుంది. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వాటిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్ టు మీడియం పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో 20 గ్రామ్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. 10 గ్రామ్స్ జీలకర్ర కూడా వేసుకోవాలి. లేదా 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. వీటన్నిటిని మరో 2 మినిట్స్ పాటు వేయించుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనికి 100 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉండడం వల్ల స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపి 100 గ్రామ్స్ ఉంటాయన్నమాట. వీటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ 5 to 6 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేశాను. ఉప్పు ఏమన్నా తక్కువ అయితే తర్వాత అయినా కలుపుకోవచ్చు. ముందు తక్కువగానే వేసుకోవడం మంచిదన్నమాట. గోంగూర వెంటనే దగ్గర పడిపోతుంది. అలాగే మూత తీసి మధ్య మధ్యలో చూసుకొని మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. గోంగూర కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు తీసేసి చల్లారడానికి పెట్టేయడమే. ఇప్పుడు డ్రైగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసేసి ఒక రౌండ్ తిప్పేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలుచుకొని అందులో వేసేసుకొని మరొకసారి మిక్సీ తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం చల్లారిపోయిన గోంగూరలో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసి ఒకసారి మిక్సీ తిప్పుకుంటే ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి పల్స్ మోడ్లో పెట్టి 2-3 టైమ్స్ తిప్పితే గోంగూర చట్నీ రెడీ అయిపోతుందన్నమాట. పచ్చడి అప్పుడే అయిపోలేదండో, అసలైన ప్రాసెస్ ఇప్పుడే ఉంది. ఈ గోంగూర పచ్చడిని కొంచెం చిన్న రోల్లోకి తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసి దంచుకోవాలన్నమాట. నాకు ఉల్లిపాయలు అంటే ఎక్కువ ఇష్టం, అందుకే నేను 3 వేసుకున్నాను. 2 వేసుకున్నా సరిపోతుంది. అసలైన టేస్ట్ ఈ గోంగూర పచ్చడికి ఈ పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం వల్లే వస్తుందన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 8 to 10 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. అది వేడెక్కిన తర్వాత అందులో 5-6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసి మొత్తం ఎర్రగా వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అండ్ ఇంగువ తప్పకుండా వేయండి. ఇంగువ వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం రోట్లో దంచుకున్న గోంగూర, ఉల్లిపాయలు గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసి మిక్సీలో పట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందన్నమాట. నేను ఇక్కడ టేస్ట్ చూస్తే ఇంకా పుల్లగానే ఉంది. కొంచెం ఉప్పు కూడా తక్కువైనట్టు అనిపించింది. అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇదే అండి ఈ గోంగూర పచ్చడి స్పెషాలిటీ. మీకు కారం ఒకవేళ తక్కువ అయినా సరే
పొడి కారం కొంచెం కలుపుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఉప్పు కారం అంతా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.